కెప్టెన్ మారినప్పుడు టీంలో మార్పులు చేర్పులు సర్వసాధారణం కదా. తెలంగాణ బీజేపీలో కూడా ఇప్పుడు అదే జరుగుతోంది. కొత్త అధ్యక్షుడిగా వచ్చిన రామచంద్రరావు తన టీంను రెడీ చేసుకునే పనిలో ఉన్నారు. ఇంతకీ ఎప్పటిలోగా కొత్త టీం ఏర్పాటు కాబోతోంది? ఎలాంటి టీంతో పార్టీ ముందుకు వెళ్లబోతోంది? రాబోయే స్థానిక సంస్థల్లో మెజారిటీ స్థానాల్లో గెలుపు, పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు తన టీంని సెలెక్ట్ చేసుకునే పనిలో పడ్డారు. అధిష్టానం పిలుపుతో ఇటీవలే ఢిల్లీ వెళ్లిన రామచంద్రరావు పార్టీ పెద్దలతో చర్చించారు. పార్టీలో పదవుల కోసం ఆయన జాబితాను అధిష్టానం ముందు ఉంచారు. అందులో పలువురి పేర్ల మీద భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రధాన కార్యదర్శుల ఎంపికపైనే ఎడతెగని కసరత్తు నడుస్తోందట. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రతిపాదనలతో కమిటీ కూర్పుపై కుస్తీ జరుగుతోంది. సామాజిక సమీకరణలు, వయస్సు, సంస్థాగత అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో పాటు మహిళలకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ భావిస్తోంది. గతంలో ఉన్న కమిటీలో 40% మందిని కంటిన్యూ చేయడంతో పాటు 60% కొత్త వారికి చోటు కల్పించబోతున్నారు. ప్రధాన కార్యదర్శుల్లో 3 ఎంతో కాలంగా ఉండగా కాసం వెంకటేశ్వర్లు మాత్రం ఏడాదిన్నర క్రితం కిషన్ రెడ్డి టీంలో చేరారు. దీంతో ఆయన్ని కంటిన్యూ చేస్తారా లేదా అన్న దానిపై చర్చ నడుస్తుంది. మరోవైపు పార్టీ విభాగాలైన మోర్చాల రాష్ట్ర అధ్యక్షుల్లో కూడా మార్పులు భారీగానే ఉండే అవకాశం కనిపిస్తోంది. వారం రోజుల్లోనే దీనిపై పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. పార్టీలో ఇప్పటికే కొంతమంది నేతల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయి. అధ్యక్ష పదవిని ఆశించి భంగపడ్డ కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రామచంద్రరావు నియామకం నచ్చని నేతలు కూడా కొంతమంది ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ బీజేపీ కొత్త కమిటీలో ఎవరికి చోటు దక్కబోతుంది, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి అనేది ఆసక్తికరంగా మారింది.